నా పేరు సుజాత. గత 20 సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీ పనినే చేస్తా వస్తున్నాము. జగనన్న ప్రభుత్వం వస్తే మాకేదో మేలు చేస్తారని చెప్పని నమ్మి మేము ఓట్లేసాము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, దగా చేసింది. నన్ను నమ్మండి, నేనున్నాను, నేను చూస్తున్నాను మీ బాధలు అని చెప్పింది జగనన్న. ఈరోజు ఏం చేస్తున్నావయ్యా మా కోసము? రాష్ట్రం ప్రభుత్వం మొత్తము మున్సిపల్ కార్మికుల మీదలు పడ్డము. కార్మికులు కడుపు నిండితే ప్రభుత్వాలు చల్లగా ఉంటాయి, కార్మికులు కడుపు మండితే నాశనం అయిపోతాయి ప్రభుత్వాలు. గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం ఏమైంది? మమ్మల్ని అన్యాయం చేయాలని ఈరోజు మీరు చేసే ఈ ప్రయత్నాలు మంచిది కాదు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, పర్మనెంట్ చేస్తాను, నేను పదవులేక రాగానే అని చెప్పి నీ జగనన్న 4.5 సంవత్సరం పూర్తయిపోయింది. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. 2 రోజుల నుంచి మేము ఈరోజు కడుపు మంటతో ఆకలి బాధలతో ఈదులు పడ్డము. రాష్ట్ర ప్రభుత్వం మొత్తము, రాష్ట్రం మొత్తము మున్సిపల్ కార్మికులు మీరు మా కోసం ఏం మేలు చేస్తారని ఎదురు చూస్తా ఉన్నామన్నా. సంక్రాంతి కానుక ఏమి ఇస్తావు? ప్రతి ఒక్కళ్ళకి ఏదో బటన్లు నొక్కావంట, మేలు చేస్తున్నావంట. మా మున్సిపల్ కార్మికులకి ఏం బటన్ నొక్కుతావు? సంక్రాంతి కానుక ఏమి ఇస్తావు అని ఎదురు చూస్తున్నాము. ఈ రోజుకు 2 రోజులు, ఇది ఎన్ని రోజులు కొనసాగిస్తావు? రాష్ట్రం మొత్తం కరోనా వ్యాపిస్తుంది. ఈ రోజు కార్మికులు మేము గత కరోనా టైంలో కూడా మా ప్రాణాలు పణంగా పెట్టి అందరినీ మేము ప్రాణాలు కాపాడేదానికి చేశాము. ప్రజానీకమంతా మాకు మద్దతుగానే ఉంది. ప్రజలంతా మా న్యాయమైన కోరికల కోసము, కార్మికులు కోరే కోరికలు మంచియేను, నిజమైన కోరికలు వాళ్ళు అని అడుగుతుండ్రు. ప్రభుత్వంగా మీరెందుకు కళ్ళు మూసుకొని ఉండరు? ఈ రోజు రాష్ట్రం కార్మికులమంతా, మున్సిపల్ కార్మికులమంతా ఎంత బాధల్లో ఉండము. 15,000 రూపాయలు నువ్వు ఇచ్చే ఈ జీతము 13,000 రూపాయలు మా చేతికి వచ్చేది. పిఎఫ్ ఈఎస్ఐ పోను 13,000తో మా కుటుంబాలు జరగతాయా? ఇవన్నీ నువ్వు గమనంలో పెట్టుకొని కార్మికులకు న్యాయమైన తీర్పునిస్తావని ఈ సంక్రాంతి కానుక కాక మున్సిపల్ కార్మికులకు రాష్ట్రంలో ఒక వార్త ఎంతమని కార్మికులుగా ఎంతో ఎదురు చూస్తున్నామన్నా. కనీస పనికి కనీస వేతనం అంటున్నారు కాబట్టి ప్రస్తుతం మీకు వచ్చే జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఎంత మిగులుతాయి అనేది మీరు చెప్పారు కాబట్టి ఎంత రావాలని మీరు కోరుకుంటున్నారు? కనీస వేతనము అంటే 26,000 అన్నా మాకు కావాలి. 13,000 మా చేతికి వస్తుంది. ఇంటి బాడుగా, కరెంటు బిల్లు, కుటుంబం జరగాలంటే 13,000తో జరగద్దా? 26,000 అన్నా కనీస వేతనం మాకు ఇస్తే పర్మనెంట్ చేయాలి. ముందు మేము చస్తే మా బిడ్డలకు ఆదరణేంది? ఇప్పుడే విధులు నిర్వర్తిస్తానే ఎంతో మంది పనులు చేసుకుంటా యాక్సిడెంట్లతో అనేక అనారోగ్యాలతో చచ్చిపోతున్నాము. పర్మనెంట్ ఉంటే కనీసం మా బిడ్డలన్నా బతకతారు కదా. మాతోనే పోతుంది, మా బిడ్డలన్నా బతకతారు కదా. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ పనినే నమ్ముకుంటా ఉండము. కనీస వేతనం అంటే 26,000 అదన్నా ఇస్తారని ఆశ ఈ కుటుంబాలు జరగటానికి. మొత్తం ప్రజలంతా పడే బాధలే, అందరూ కార్మికులమంతా ఆ బాధలతోనే అల్లాడుతూ ఉండము. ఈరోజు చూడండి, రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులు ఏ బాధల్లో ఉండమో. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా, కళ్ళు తెరుచుకొని ఉందా? ఈ కార్మికులు అందరమే అడుగుతా ఉన్నాం. పోటీ కార్మికులను పెడితే వాళ్ళని ఎదుర్కోవద్దు, వాళ్ళని అరెస్టులు చేయండి అని అంటున్నారండి ప్రభుత్వం. అరెస్టులు చేయండి, మాది రాక్షసి జన్మ. ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి, రాక్షసి జన్మ. ఒకరిని అరెస్ట్ చేస్తే 10 మంది పుడతారు, 10 మందిని అరెస్ట్ చేస్తే 100 మంది పుడతాము. మేము ఈ కార్మికులమే ఒక రాక్షసులాగానే ఉన్నాం, కానీ మనుషుల్లా మీరు గుర్తించట్లేదు కాబట్టి రాక్షస వ్యవహారమే మేము కూడా చేస్తామని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం.